జిల్లా రాజోలు మండలం కొనవరంలో గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఆదరణకు నోచుకొని శివాలయం సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించారని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన తన సొంత నిధులతో శివాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని శివుని మందిరం నిర్మాణం గురించి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన స్పందించడంపై కొనవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామి ఆలయం కోనవరం గ్రామ ఆశాదీపంగా పెట్టుకున్న గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ శివాలయం నిర్మించుకోవడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోవడం జరిగింది. ఇది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కొంతకాలం తీసుకెళ్ళాం, తర్వాత మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కేసినపల్లి వచ్చిన సందర్భంగా ఈ కోనవరం మీదుగా వెళ్తున్న సందర్భంగా మేము మెమోరం ఇవ్వడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు సుభాష్ గారు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. దీనికి కొంత ఎదరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కోర్టు వ్యవహారాల వల్ల పక్క రైతు అబ్జెక్షన్ వల్ల ఆగిపోవడం జరిగింది. దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వారికి వారు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకుని నా సొంత నిధులు కూడా ఇచ్చి దీన్ని వెంటనే వచ్చే సంవత్సరం షష్ఠి నాటికి ఇదే రోజు నాటికి పూర్తి చేయగలనని చెప్పి ఆయన మా గ్రామానికి ఒక అభయం ఇవ్వడం జరిగింది. దానికి మేమంతా జనసేన, తెలుగుదేశం అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా చాలా హర్షాధ్వర్యాలు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు